కోనసీమ జిల్లా ఇరుసుమండలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ మోరీ ఫైన్ ను క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పరిశీలించింది. బ్లోఅవుట్ జరిగిన వెల్కు 10 మీటర్ల దూరం వరకు క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వెళ్లగలిగింది. ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో కలిసి ఏ విధంగా మంటలు అదుపులోకి తేవాలని చర్చలు చేస్తున్నామని క్రైసిస్ మేనేజ్మెంట్ హెడ్ శ్రీహరి తెలిపారు. 80% మంటలు తగ్గాయని, ఎన్ని రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందో తేదీ సమయం ప్రస్తుతానికి చెప్పలేమన్నారు. క్యాప్ వేయడానికి పూర్తిగా ఫైర్ అదుపులోకి రావాలని తెలిపారు. చాలా వరకు రిలీఫ్ మెకానిజం చాలా వేగవంతం కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా, ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా వచ్చి దీన్ని పర్యవేక్షణ చేస్తూ కూడా ఓఎన్జీసీ వ్యవస్థ ఏ విధంగా దీన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే చాలా వరకు వెనక్కి భాగం నుంచి మనకి ఒక రోడ్ యాక్సెస్ పాయింట్ కూడా ఉండాలని వాళ్ళు కూడా అందరూ ఆలోచిస్తే ఖచ్చితంగా అది నిన్న సాయంత్రం నుంచి ప్రారంభించుకుని రోడ్ యాక్సెస్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆల్రెడీ దాని దగ్గరలోని క్రేన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి చాలా వరకు ఈ వెల్ చుట్టూ ఉన్న డెబ్రీస్ అన్నిటిని కూడా తీయడం జరుగుతుంది. ఏకైక లక్ష్యం ఏంటంటే ఆ డెబ్రీస్ అన్ని తీసిన తర్వాత దాని కింద ఏ విధంగా ఉందో, ఆ బిఓపి అనేది ఏ విధంగా ఉందో, ఆ పైప్ ఎలాగో ఏ విధంగా ఉందో, ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఇవన్నీ కూడా క్లియర్ గా మనకు తెలుస్తాయి. యాక్చువల్లీ ఏ బ్లోఅవుట్ అయినా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైట్ కండ్యూసివ్ టు మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్, ట్రైలర్స్, క్రేన్స్ దానికోసం ప్రిపేర్ చేయాలి. అది నిన్న ఈవినింగ్ కల్లా ఫినిష్ అయిపోయింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హావ్ స్టార్టెడ్ ద డెబ్రీ రిమూవల్ ఆపరేషన్. నార్మలీ ఏ బ్లోఅవుట్ అయినా సరే మ్యాక్సిమం టైం తీసుకునేది డెబ్రీ రిమూవల్. ఆ తర్వాత క్యాపింగ్కి మాకు స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్ ఎక్విప్మెంట్, మ్యాన్ పవర్, ఎక్స్పర్టైజ్, ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. As soon as debris removal, I am expecting over 2 or 3 days because it was on fire. The rig anta padipoyi ekkada joint weak undo, because we should not enter into an accident. So we will take